వాగర్ధవ్యవ సంపర్దౌ వాగర్ధ ప్రతిపర్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సమస్త జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు నిప్పుతో కూడినటువంటి జ్వాలాతోరణంలోనికి ఎందుకు ప్రవేశిస్తారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి తిథి రోజు ప్రతి శివాలయంలోనూ అన్నాభిషేకాన్ని అంటే అన్నంతో శివునికి అభిషేకంగా చేసి అలంకరణ చేస్తారు. అదేవిధంగా అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరణ చేస్తారు. ఎందుకు అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి బ్రతకడానికి అన్నమే ఆధారం. అటువంటి ఆహారం ప్రతి జీవికి అందాలి, ఆకలితో ఏ జీవి ఉండకూడదు అని మన అందరినీ కన్నా ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అలా అలంకారం చేసుకుంటారు. వారు కూడా అలాగే అనుగ్రహిస్తారు. అసలు ఇలా లోకంలో ప్రతి జీవికి ఆహారం పెట్టి ఆకలి తీర్చి శరీరాన్ని పోషించడమే కాదు, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ శరీరంలో ఉండే జీవుణ్ణి ఉద్ధరించడానికి ఆ తల్లిదండ్రులు పడే తాపత్రయమే ఈ జ్వాలాత్వారణం. శరీరంతో ఉన్నంతకాలం పాప పుణ్యాలు చేస్తూ బ్రతుకుతాడు. వాడు చేసిన పుణ్యాన్ని సంతోషంగా అనుభవిస్తాడు. కానీ పాపాన్ని అనుభవించడానికి యమలోకానికి వెళ్ళి నరకాన్ని అనుభవించాలి. అది చిన్న తప్పైనా సరే. అలా యమలోకానికి జీవుడు ఎలా బయలుదేరుతాడు అంటే శరీరం విడిచిపెట్టడానికి ముందే యమలోకం నుండి ఒక పెద్ద కుక్క వచ్చి నిలబడుతుందట తన ఇంటి దగ్గర. మనం గమనిస్తూనే ఉంటాం, కుక్కలు విపరీతంగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే పెద్దలు చెబుతారు ఎవరో శరీరాన్ని విడిచిపెట్టబోతున్నారు, అందుకే కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి అని అంటారు. ఎందుకో తెలుసా? ఊర్లో ఉన్న కుక్కలన్నీ కూడా ఈ యమలోకం నుండి వచ్చిన ఆ పెద్ద కుక్కను చూసి అలా అరుస్తూ ఏడుస్తాయట. అది పెద్దలకి సంకేతం. అలా శరీరం విడిచిపెట్టకముందే ఒక కుక్క వచ్చి నిలబడి ఉండగా జీవుడు బయటికి రాగానే ఆ పెద్ద కుక్క ఆ జీవుణ్ణి యమలోకానికి తరుముకుంటూ వెళ్తుందట. ఆ జీవుడు భయంతో పరుగులు తీస్తాడు. గాఢాంధకారం, ఏమీ కనబడదు, అంతటా కూడా చీకటి ఆవరించి ఉంటుంది. ఏమీ కనబడకుండా అలా పరిగెడుతూనే ఉంటాడట ఆ జీవుడు. ఆ కుక్క పెద్ద పెద్ద అరుపులతో అరుస్తూ తరుముతూ వస్తుందట. ఆ జీవుడు ఎర్రగా వేడిగా ఉండే ఇసుక పైన పరిగెడుతూ ఉంటాడట. కాళ్ళు కాలిపోతూ ఉంటుందట. అలా పరిగెడుతూ ఉంటే యమలోకానికి ప్రవేశ ద్వారం కనబడుతుందట. ఆ ద్వారం బగబగా మండుతూ జ్వాలలతో కూడినటువంటి ద్వారంగా ఆ జీవుడికి కనబడగానే ఆ అగ్నిద్వారం నుండి యమలోకానికి ప్రవేశిస్తాడట ఆ జీవుడు. ఎంత కష్టమో చూడండి. జీవుడు బాధపడకూడదు అని ఆ యమద్వార దర్శనం ఆ జీవుడు ఎంత కష్టపడి దర్శించకూడదు అని పార్వతీ పరమేశ్వరులు ఎంతైనా మనందరికీ తల్లిదండ్రులు కదా. అరే, కార్తీక మాసంలో పౌర్ణమి తిథి రోజున దేవాలయంలో జ్వాలతో కూడినటువంటి తోరణాన్ని అంటే ద్వారంలాగా తయారు చేసి అందులో వెళ్ళిరండి. మీకు ఇకపై ఆ యొక్క కాలభైరవ దర్శనం, ఆ యొక్క యమదూతల యొక్క దర్శనం ఉండదు. మీరు యమలోకానికి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు, నేరుగా కైలాసానికి వస్తారు అని అన్నారు. అంటే మనం ఎక్కడ భయపడతామో వెళ్తామో వెళ్ళమో అని. అరే బాధపడకు, నీతో పాటు ఆ జ్వాలాతోరణంలోనికి మేము కూడా వస్తాము అని మన కోసం మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఆ జ్వాలాతోరణంలోనికి ప్రవేశిస్తారు. ఎంతటి దయ చూడండి నా స్వామికి. అలా అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషించడమే కాదు, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ జీవుణ్ణి ఉద్ధరించాలి అని ఆ తల్లిదండ్రులు మన కోసం ఈ భూమిపైన జ్వాలాత్వారణాన్ని ఏర్పాటు చేసి ఆ అగ్నిలోనికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే ప్రవేశిస్తూ ఉన్నారు. అటువంటి మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు 1,000,000 సార్లు మనం శిరస్సు వంచి నమస్కరించినా కూడా వారి రుణము మనం తీర్చుకోలేము. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం
जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराक्षितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पनिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं